రత్నదీప్లో కాక్రోచెస్ పెన్ని ఆయిల్ పెట్టుకుంటూ మార్నింగ్ లేచి నేను రిత్తు రత్నదీప్కి వెళ్ళాము డుగ్గు కోసం అవకాడో కోసం ఇంగ్రీడియంట్స్ కూడా. కానీ రత్నదీప్లో చూసారా అన్ని కాక్రోచెస్ పారుతున్నాయి. ఇక్కడ నాకు ఏం తీసుకోవాలనిపించలేదు. సో ఫ్రిడ్జ్లో ఉన్న క్యాప్సికమ్ తీసుకొని అండ్ కంప్లైంట్ కూడా చేశాను నేను అక్కడ. బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. యశూరిత్తు అయితే మంచిగా ఉందని తిన్నారు. వెజిటేబుల్స్కి వెళ్తున్నాం మేము అందరము. అమ్మ వాళ్ళు అయితే సండే ఆర్గానిక్ ఫామ్ దగ్గరికి వెళ్ళి వీక్లీ వన్సే తెచ్చుకుంటారు. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. కొత్తిమీర వద్దా? సరిపోతాయి చాలు. హాఫ్ కేజీ. ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు. వీళ్ళ ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనమే చెప్పాలన్నమాట ఏమేమి తీసుకున్నాం. ఈ సీజన్లో నేను ఐస్ యాపిల్ తినలేదు, అందుకే మా నాన్న ఐస్ యాపిల్స్ తీసుకుందామని వచ్చాడు. ముంజకాయలు తీసుకుంటున్నాం. వాటర్ కంటెంట్ చాలా ఉంది, ఫ్రెష్గా కూడా ఉండే. అందరు ఇక్కడనే తింటున్నారు. డుగ్గు మేము వెజిటేబుల్స్ తీసుకొస్తే చదురుతుంది ఇది అన్ని. మా అక్క ఆఫ్టర్నూన్ దమ్ బిర్యానీ చేసింది. సో కుమ్మేసాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మా పెన్ని ఆయిల్ పెట్టుకుంటున్నా అన్నమాట. కొరియన్ డ్రామా. ఈవినింగ్ కాసేపు ఇలా క్యారమ్స్ ఆడుకొని టైం పాస్ చేసాం. పొడి చేస్తుంది మా అమ్మ. చిన్న నాకు తెలియకుండా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. అందరం తింటాను. ఆర్గానిక్ షుగర్ ఉంటాయి మొత్తం ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఇవి. A2 మిల్క్ నుంచి వేస్తారు. A2 మిల్క్ ప్లస్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ దీనివల్ల కోల్డ్ అవన్నీ కావాలి. బాయ్. మా నాన్న కరీంనగర్ వెళ్తున్నాడు. మేము నైట్ డిన్నర్ కి పిజ్జా తింటున్నాం. నీకోటి ఇది నీకోటి తీసుకో. వీళ్ళు పిజ్జా తిన్నాక కూడా ఇంకా కడుపు నిండలే అవకాయ రైస్ తింటూ చుప్ అనే సినిమా చూసుకో. ఇక్కడతో అయిపోయింది. గుడ్ నైట్ ఫ్రెండ్స్.